సింగరేణి తెలంగాణ ఆత్మగా చెప్పుకునే సంస్థపై ఇప్పుడు కట్టుకథలు తుఫాన్ ఎందుకు? నైని బొగ్గు బ్లాక్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై కావాలని లేఖలు, రివ్యూలు, విషపు కథనాలు రాస్తూ 42,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 20,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని భట్టి మండిపడ్డారు. పెట్టుబడులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణిని లక్ష్యంగా చేసుకుని రోజుకో కథ వడ్డిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇది కేవలం ప్రచార యుద్ధం కాదని, రాష్ట్రానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు భట్టి విక్రమార్క. ఈ కథనాల వెనుక ఎవరి ప్రయోజనాలు, ఎవరి లాభాలు, ఏ గద్దలు, ఏ రాబందులు అన్న ప్రశ్నలు సంధిస్తూ మీడియా సమావేశం మొత్తం వేడెక్కిపోయింది. సింగరేణికి సంబంధించిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి కథనాలను చూస్తుంటే దోపిడీదారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రచారం జరుగుతున్నట్టుగా అనిపిస్తుందని భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు గర్వకారణమైన సంస్థపై నిందలు మోపటం ద్వారా రాష్ట్రానికే నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు. సైట్ విజిట్ కండిషన్ అనేది ఇప్పుడే పెట్టారంటూ తమకు నచ్చిన వారికి కాంట్రాక్టర్లు ఇవ్వటానికే నిబంధనలు పెట్టారన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఒకరు లేఖ రాయటం, ఇంకొకరు మరోవైపు నుంచి రావటం, మీ ముగ్గురి ఉద్దేశం ఏంటి, ఎవరి కోసం ఈ కథలు అంటూ బట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. సింగరేణి ఒక ఆషామాషీ సంస్థ కాదని, దాని నిర్ణయాలు మంత్రుల దగ్గరికి రావని, ఇంగితం విజ్ఞానం ఉన్నవారు ఇలాంటి రాతలు రాయరని స్పష్టంగా వ్యాఖ్యానించారు. పారదర్శకత మాటల్లో కాకుండా ఆచరణలో ఉండాలని తాను భావిస్తున్నారని, అందుకే వెంటనే టెండర్ రద్దు చేయాలని సూచించాలని భట్టి విక్రమార్క వెల్లడించారు. హరీష్ రావు లేఖ రాయటం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ చేపట్టడం మంచి పరిణామమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అడ్డగోలుగా ప్రచారం చేసే వారి అసలు బతుకు బయటపట్టాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. అసలు నిజాలేంటంటే 2018లో కోల్ ఇండియా, 2021లో CMPDL, NMDAC, రైల్వే శాఖ, సైనిక్ స్కూల్, దీన్ దయాల్ పోర్ట్ అన్ని చోట్ల సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన ఉందని డాక్యుమెంట్లతో సహా వివరించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందా? భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎమ్మా అంటూ ప్రశ్నిస్తూ నిజాలు పక్కన పెట్టి తనపై కావాలనే కథనాలు వండారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.